ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. కీర్తనలు 121:4. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువని లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారమును తినుచుండుట వ్యర్థమే. 127వ కీర్తన 17వ వచనం. ఒక ప్రశ్న మీ మధ్యలో ఉంచాలని ఇష్టపడుతున్నాను. కాపు కాసే కావలివాడు గొప్పవాడా, లేదా ఆ కావలివాడిని పెట్టుకున్న యజమాని గొప్పవాడా? దీనికి మనమేమి పిహెచ్డి చేయవలసిన అవసరం లేదు కదా. ఆ కావలివాడిని పెట్టుకున్న యజమానే గొప్పవాడు. దేవదేవుడు పాపిష్టి మనిషితో అంటున్నాడు, అయ్యా, నేను నీకు కావలివానిగా ఉండి నేను కునుకగా నిద్రపోక నిన్ను కాపాడుకుంటాను. దేవుడే మనకు నైట్ వాచ్మెన్గా ఉంటాడట. ఎంత మంచి దేవుడు! అప్పుడు దేవుడు గనుక నిద్రపోక నన్ను కాపాడుతూ ఉంటే మరి నాకెందుకు ప్రమాదం జరిగింది? ఎందుకు ఆ కష్టం వచ్చింది? సరే, అలా ఎందుకు జరిగిందో చూద్దాం. కోడిగుడ్లు పొదిగిన తర్వాత అవి పిల్లలుగా బయటకు వస్తాయి. అలా బయటకు వచ్చిన తర్వాత ఆ పిల్లలు తన తల్లి కోడితోనే ఉండాలి. కానీ అందులో ఒక తుంటరి కోడిపిల్ల ఇలా అనుకుంది, అస్తమానం మా అమ్మతోనే నడవాలా? నాకు స్వాతంత్రం లేదా? మా అమ్మ అటు వెళ్తే నేను ఇటు వెళ్తా అని అనుకొని తన తల్లి కోడితో కాకుండా వేరే మార్గంలో ఒంటరిగా నడుస్తుండగా అకస్మాత్తుగా గ్రద్ద వచ్చి ఆ పిల్లను పట్టుకొని గాల్లోనికి తీసుకుపోయిందట. అప్పుడు ఆ కోడిపిల్ల, మా అమ్మతో ఉంటే ఎంతసేపు భూమి మీదనే ఉండేదాన్ని. ఎప్పుడైతే మా అమ్మను విడిచిపెట్టానో ఆకాశంలో ఎగురుతున్నా, ఎంత గొప్ప హాయి అని అనుకుందట. తన తల్లి కాపుదలను విడిచిన ఆ కోడిపిల్లకు తర్వాత అర్థమైంది, తానున్నది ఆకాశంలో కాదు, శత్రువు నోటిలో అని. తల్లిని విడిచి ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నానని. ఆయన రెక్కల నీడలో నుంచి మనం బయటకు వస్తేనే సాధారణంగా ప్రమాదాలు జరుగుతాయి. ఎప్పుడైనా తల్లి కోడి జోలికి వెళ్ళారా? ఒకసారి ప్రయత్నించి చూడండి. అది కోడే కానీ తన పిల్లలను ముట్టుకుంటే సింహంగా మారిపోతుంది. కారణం, తన పిల్లలంటే ఆ కోడికి ఎంతో ప్రేమ. బైబిల్లో యేసయ్య సెలవిస్తున్నాడు, కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగూ దాచుకొనునో నేను నా పిల్లలను అలా దాచుకోవాలని ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 23:37. ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని కాపాడేవాడు. ఆ కాపాడే ప్రయత్నంలో తన ప్రాణం కూడా పోగొట్టుకునేటువంటి ప్రేమ గలవాడు మన దేవుడు గనుక ఆయనతో ఉండడమే మన క్షేమం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.